ఇప్పుడు ప్రభు కొరకు శ్రమ పడటంలో, దేవుని రాజ్యం కొరకు నలిగిపోవటంలో, ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడటంలో, సంఘ ఉద్యమం కొరకు పరమగీత కన్యక వలె ఎండకు కాలి నల్లగా మాడిపోవటంలో నేను ఆనందపడుతున్నానని సిలువ యందు అతిశయించగలిగిన ఒక అనుభవానికి మనకు రావాలి. హల్లెలూయా. ఈ దినం ప్రభు మీకు ఇస్తున్న ఈ సిలువ సందేశాన్ని మోసుకొని వెళ్ళండి. చెడ్డ మాటలు వినకండి, దూషణలు వినకండి, విమర్శలు వినకండి, సిలువ వార్త వినండి. ఆమేన్. సిలువను ఫాలో అవ్వండి, సిలువను వెంబడించండి, సిలువ విధానాన్ని అనుసరించండి. మూడవది, సిలువను చేరుకోండి, దూరంగా ఉండొద్దు, సిలువకు చేరువవ్వండి. నాలుగవది, సిలువతో స్నేహం చేయండి. ఐదవది, సిలువను ఎత్తుకోండి. ఆరవది, సిలువ వేయబడండి. ఏడవది, సిలువ యందే అతిశయించండి. మనం నిత్యము ప్రాక్టీస్ చేయవలసిన ఈ సిలువ సప్తపదులను మనసులో పెట్టుకోండి, ధ్యానించండి. కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించబడును గాక.